జై తెలంగాణ! అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదయాన ఇన్ని ఆవేదనలు. పరుల కష్టము చూసి కరిగిపోయిన గుండె, మాయా మోసం చూసి మండిపోతున్న ఒళ్ళు. ఇది కాళన్న ప్రతిఘటన. వలస పాలకుల దురహంకారంపై తెలంగాణ కవియోధుడి ధిక్కారం. తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ జాతిజనుల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ మలి సంగ్రామంలో ముందుకురికిన ఉద్యోగనేత, ఉద్యమ నాయకుడు గజిటెడ్ సీనన్న గుండె చప్పుడు కూడా ఇదే. సింగమై సమరమై కదలినాడు సీనన్న, పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. సింగమై సమరమై కదలినాడు సీనన్న, పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. సర్వై బాపన్న వీరవారసత్వం, ధిక్కార స్వాభిమాన తెగింపు ధీరత్వం. సర్వై బాపన్న వీరవారసత్వం, ధిక్కార స్వాభిమాన తెగింపు ధీరత్వం. కలద చెందు కనుల నింద ప్రజల కొరకు వేదన, పులిగాండ్రింపులనెప్పుడు జైలు గోడలాపునా. సింగమై సమరమై కదలినాడు సీనన్న, పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. అన్యాయాన్నెదిరిస్తే కాళన్న గొడవలకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే కాళన్న గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినోడు 4.5 కోట్ల తెలంగాణ జాతికి ఆరాధ్యుడు. కొలిమినిప్పుల్లాంటి కాళన్న మాటలు 4.5 కోట్ల మందిలో స్వాభిమాన అగ్గిని రాజేసినాయి. కళ్ల ముందర జరుగుతున్న అన్యాయం, అవమానాలు, ఉద్యోగ స్వామ్యంలో వివక్ష, తెలంగాణ ఉద్యోగుల పట్ల సీమాంధ్ర పెత్తందారుల ఎగసెకలు, అవహేళనలు, కొలువుల్ల దోపిడీ, నీళ్లలో దోపిడీ, నిధుల దోపిడీ చూసి పాలమూరు బిడ్డ రక్తం మరిగింది.
కాళన్న గొడవ ఆరాలంటే, తెలంగాణ తల్లిగోస పోవాలంటే మన రాష్ట్రాన్ని మనమే ఏలుకోవాలి, న్యాయాన్ని బతికించుకోవాలి అని కసి పెరిగింది. కాళన్న స్ఫూర్తితో, కళ్ల ముందరి అనుభవాలతో తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఉద్యోగ సంఘం నుంచి తెలంగాణ సింగమోలే ఉద్యమాన లంఘించిండు. వలస దురహంకారులు లగత్తెలా చేసిండు మన గెజిటెడ్ సీనన్న. సింగమై సమరమై కదలినాడు సీనన్న, పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. సింగమై సమరమై కదలినాడు సీనన్న, పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. ఉద్యోగమంటే ఊడిగం కాదు, అధికారమంటే పాలకులకు సలాంగిరి గులాంగిరి చేయడం కాదు. ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు ప్రజలు కష్టాలలో తన్లాడుతున్నారు. ప్రజల పక్షాన పోరాడడం బాధ్యత. అదే ఉద్యోగ ధర్మం. అన్యాయాన్ని ధిక్కరించడమే అసలు సిసలైన అధికారం. మనసు నిండా మాటలు, కళ్ళ నిండిన తెలంగాణ గోసనమ్మి కన్నీళ్లై రాలుతుంటే తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని, స్వాభిమానాన్ని గుండెల్లో నింపుకుంటూ ఉదమ సింహాన్ని తలదన్నిన కొమరం భీములా కథనాన దూకిండు. సకల జనులు సహస్ర వృత్తులు, దళిత బహుజనులు దగాపడిన తెలంగాణ బిడ్డల కోసం ఉద్యోగ నేత, ఉద్యమ సారథిగా రాచాల బిడ్డ రగల్ జెండా ఎగరేసిండు. ఎగసినాడు మన సీనన్న, ఉద్యమంలో ఉరుకుతున్న గర్జించే పులిరన్న. ఉప్పెనలా ఎగసినాడు మన సీనన్న, ఉద్యమంలో ఉరుకుతున్న గర్జించే పులిరన్న. ఇయ్యాల కాదు, నిన్న కాదు, పోతురెడ్డి పాడుపై ఆనాడే జన్నన్నతో జై తెలంగాణ జెండా ఎత్తిండు. గద్దరన్న గళానికి, పదానికి, పాటకి సలాం కొట్టి ఉద్యమ బాట పట్టిండు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎవరు ఉద్యమించినా గుండెలకు హత్తుకుండు. మనసారా అండగా నిలిచిండు. ఊపిరి సలపకుండా ఉద్యమంలో తిరిగిన ఏనాడు ఉద్యోగ ధర్మాన్ని పీడలేదు. తెలంగాణ కోసం ఎంత తెగించిండో. ఉద్యమ సంఘం నేతగా ఉద్యోగుల హక్కుల కోసం బరిగీసి కొట్టాడిండు. ఎగసినాడు మన సీనన్న, ఉద్యమంలో ఉరుకుతున్న గర్జించే పులిరన్న. ఈ ఉద్యమంలో ఉరుకుతున్న గర్జించే పులిరన్న. ఆవేశమొక్కటే కాదు, ఆలోచన ఉన్న నాయకుడిగా సాటి ఉద్యోగుల అభిమానం పొందిండు. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిండు. తెలంగాణ, సీమాంధ్ర అన్న భేదం చూపకుండా సమభావంతో అందరి సమస్యలను పట్టించుకున్నాడు. అపరిష్కృత సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిండు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం సర్కారును ఎదిరించడానికైనా వెనుకాడలేదు. కొట్లాడి పోట్లాడి అందరికీ పేస్కేలిప్పించిన ఘనత సీనన్నదే. ఉద్యోగ విధులలో అందరితో నిలబడి, కళ్ళతో పిడి గళ్ళతో కళ్ళ పట్టి కలబడి, సింగమై సమరమై కదలినాడు సీనన్న, పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. తెలంగాణ తోవలో ఎవరు ముందడుగు వేసినా వెన్నంటే ఉండి ప్రోత్సహించిండు. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ ఊపిరిని కాపాడితే, కేసీఆర్ ఉద్యమ బాటని జాగృతం చేస్తే, ఉరకలెత్తిన మలి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను, అధికారులను భాగస్వాములను చేస్తూ నిలిచింది. ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే ఇది చారిత్రాత్మక ఘట్టం. ఈ అపూర్వ దృశ్యం వెనుక నడిచిన ఓ సేనానిలా మమేకమయ్యిండు మన సీనన్న. కాటివనం సిగలోన రగులుతున్న సూర్యుడు, దోపిడి
ఈ పాలన మీద తిరగబడ్డ వీరుడు ఉద్యోగం ఉద్యమమై కదం కలిపే సమరాన అతని ధ్యాస అతని శ్వాస అనునిత్యం తెలంగాణ హోరెత్తే యువ కెరటం మన గెజిటెడ్ సీనన్న పరాయి పాలన మీద కురిసే నిప్పుల వాన హోరెత్తే యువ కెరటం మన గెజిటెడ్ సీనన్న పరాయి పాలన మీద కురిసే నిప్పుల వాన. వివిధ స్థాయి ఉద్యోగులందరికీ సమస్యలున్నాయి. మరి తెలంగాణ అధికారుల సంగతేంటి? వాళ్ల సమస్యలను పట్టించుకునేవారెవరు? వివక్షను ఎండగట్టేదెవరు? ఆలోచన ఆయన్ని కదిలించింది, సాటి అధికారులను నడిపించింది. అలా 2006లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటయింది. అధికారుల సమస్యల కన్నా ఉద్యోగుల సమస్యల కన్నా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఓ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడిగా ఎంతో కృషి చేసిండు సీనన్న. ఐఏఎస్ అధికారులను అందరినీ కలిపి నమ్మకమై కుడిభుజమై నడుం కట్టి నడిచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై రగిలెను మన జేఏసీ జననేతగా ఎదిగినాడు జనం మనసులను గెలిచి రాజకీయ రణ కెరటం మన గెజిటెడ్ సీనన్న సమరాంగణముగా నిలబడి గెలిచే సైనికుడన్నా రాజకీయ రణ కెరటం మన గెజిటెడ్ సీనన్న సమరాంగణముగా నిలబడి గెలిచే సైనికుడన్నా. తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగా చేసుకుని పోరాడుతున్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల చైతన్యం తెలంగాణ తోవకు కందిలి. నాంపల్లి 4 రోడ్ల కాడ ఆ కందిలి వెలుగు పువ్వులను పూజిస్తుంది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించినప్పుడు తెలంగాణ బిడ్డలను అభినందించింది. సింగమై సమరమై కదలినాడు సీనన్న పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి ఫ్రీ జోన్ 610 జీవో విషయంలో టీ ఉద్యోగులు వైఎస్ సర్కార్ను ఢీకొట్టడానికి వెనుకాడలేదు. ధర్నాలు, నిరసనలు, పెన్డౌన్, బ్లాక్ బ్యాడ్జీ ఇలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను హోరెత్తించింది. ఇదే ఉద్యమం, ఇదే తెలంగాణ ఉద్యమం మూమెంట్ని టాప్ గేర్లోకి తీసుకెళ్ళింది. ఎగసినాడు మన సీనన్న ఉద్యమంలో ఉరుకుతున్న గర్జించే పులిరన్న ఈ ఉద్యమంలో ఉరుకుతున్న గర్జించే పులిరన్న. ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తిని చూసిన కేసీఆర్ కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగులను ఉద్యమంలోకి ఆహ్వానించారు. ఉద్యమ శక్తులకు ఉద్యోగులకు వారధిగా సీనన్న కీలక పాత్ర పోషించిండు. సిద్దిపేట సభ సూపర్ సక్సెస్లో సీనన్న పాత్ర మరువలేనిది. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య పరిధిలో ఉద్యోగుల ఉద్యమాన్ని సవ్యంగా సాగేలా తన వంతు కృషి చేసిండు. సర్వై పాపన్న వీరవార సత్వం ధిక్కార స్వాభిమాన తెగింపు ధీరత్వం. సర్వై పాపన్న వీరవార సత్వం ధిక్కార స్వాభిమాన తెగింపు ధీరత్వం. డిసెంబర్ 9, 2009 కేసీఆర్ ఆమరణ దీక్ష. 10 జిల్లాల తెలంగాణ పల్లెలు కేసీఆర్కి సంఘీభావంగా కదిలొచ్చినాయి. కరీంనగర్ ఖాళీవనమయ్యింది. తెలంగాణ నేతల ఇళ్లు పోలీస్ నిర్బంధంలో చిక్కుకున్నాయి. పోలీసు వలయాలను ఛేదించుకుంటూ తెలంగాణ బిడ్డలు కదం తొక్కిండ్రు. రజాకర్లను తలదన్నేలా ఆంధ్ర పాలకులు ఖాకీలను ఉసిగొల్పిండ్రు. కేసీఆర్ అరెస్ట్, ఖమ్మం తరలింపు, జైలులోనే కేసీఆర్ దీక్ష. ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్కి కేసీఆర్ను తరలించింది. దిగొచ్చిన కేంద్రం జయశంకర్ సార్తో సంప్రదింపులు జరిపింది. డిసెంబర్ 9న అర్ధరాత్రి హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ ప్రకటన చేసిండు. తెలంగాణ అంతటా సంబురాలు. కాని ఆ ఆనందాన్ని ఆంధ్రోలు ఆవిరి చేసిండ్రు.
కృత్రిమ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణకు కాలడ్డం పెట్టిండ్రు. కేసీఆర్కు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేసిన టైంలో ఆడనే ఉన్న సీనన్న ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆలోచనలో పడిండు. దోకా చేసిన ఆంధ్రనేతల ముసుగు తొలగించాలంటే ఉద్యోగులు ఇక ప్రత్యక్ష ఉద్యమంలోనికి రావాల్సిందేనని సోపతి నేతలతో సొంచాయించిండ్రు. జై బలో తెలంగాణ అంటూ ఉద్యమ బాధ్యతను సంఘం భుజానకెత్తుకున్నాడు. ఉద్యోగులకు అండగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల తరఫున ముందుకు నడిచిండు. అరచేతిని అడ్డు పెడితే సూర్యకాంతి ఆగున, అక్రమ కేసుల రాజ్యం హడలగొట్ట చూసిన ఖబర్దార్. అరచేతిని అడ్డు పెడితే సూర్యకాంతి ఆగున, అక్రమ కేసుల రాజ్యం హడలగొట్ట చూసిన. ఉద్యోగ విధులలో అందరితో నిలబడి కళ్ళతో పిడి గన్నతో కళ్ళ పట్టి కలబడి ప్రపంచ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని అపూర్వ ఘట్టం తెలంగాణ గడ్డపై ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినాయి. సీనన్న తెలంగాణ సింగంలా ఉద్యమాన ముందు నిలిచిండు. సకల జనుల సమ్మె శంఖారావం మోగించిండు. అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉరగలెత్తిచ్చిండు. గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, తెలంగాణ గెజిటెడ్ సంఘం అధ్యక్షుడిగా, జేఏసీ కో చైర్మన్ గా కదం తొక్కిండు. వలస కరువు పీడనలా పాలమూరు రాచాల 69 పోరు నిన్ను ఇయ్యాలా. చరిత్రలో నిలిచిపోయే సకల జనుల సమ్మె మన తెలంగాణ తల్లి మెచ్చి ఎత్తుకుంది నిన్నే. కోదండరాంకి లక్ష్మణుడిలా అడుగడుగునా అండగా కుడి భుజమై ఉన్నాడు. ఎంపీలు ఎమ్మెల్యేల దీక్షను పర్యవేక్షించిండు. 17 రోజుల పాటు సహాయ నిరాకరణ జరిపి సకల జనుల సమ్మెలో ఆంధ్ర సర్కారుకు ముచ్చెమటలు పట్టించిండు. అన్ని జేఏసీలను ఒకే తాటిపైకి తేవడంలో సీనన్న పాత్ర అంతా ఇంతా కాదు. ఒకవైపు తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే మరోవైపు తెలంగాణలో ఉంటున్న సీమాంధ్ర సోదరులకు అండగా నిలిచిండు. మేము సద్భావన సదస్సులు పెడుతున్నాం, కలిసి ఉండాలనుకుంటున్నాం. త్వరలోనే హైదరాబాద్ పౌర సమితి ఆధ్వర్యంలో వాళ్ళు నివసించే ఆంధ్ర రాయలసీమ ప్రజలు నివసించే ఖాళీలలో కలిసి ఉందామని చెప్పని ర్యాలీలు పెట్టాలని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మాతో పాటు కలవండి, మాతో పాటు కలిసి సహజీవనం కొనసాగించండి. మీకు ఏ ఇబ్బందులున్నా మాదే పూర్తి బాధ్యత. కలిసిమెలిసి ఈ హైదరాబాద్ నగరాన్ని అందరి నగరంగా, అందరి హైదరాబాద్గా మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా మీకు అప్పీల్ చేస్తున్నాను. రాష్ట్రం విడిపోతే భూమి బద్దలైపోదని, ఏ భయం లేకుండా అన్నదమ్ముల్లా మాతో కలిసి బతకొచ్చని భరోసా ఇచ్చిండు. తెలంగాణకు అడ్డుపడుతున్న పెట్టుబడిదారీ నేతలపైనే మా పోరాటం తప్ప సీమాంధ్ర ప్రజలతో ఎలాంటి వైరం లేదని చెప్పిండు. వాళ్లలో అపోహలను తొలగించడానికి ఎన్నో సమావేశాలు, సభలను జరిపిండు. ఎగసినాడు మన సీనన్న